ఇక మూసీ ప్రాజెక్టులకు డిపిఆర్ సిద్ధం చేశారా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. డబ్బులు లేవంటున్న సర్కార్ 1.5 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ అంటోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తోందని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు కోసం 10,000 ఇళ్లు కూలగొడతామని ఆర్డర్ ఇచ్చారని, మూసీని శుద్ధి చేసేందుకు 3,279 ఎకరాల భూమి ఎందుకని ప్రశ్నించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని, మూసీ ముసుగులో పేదల ఇండ్లు కూల్చడాన్ని, మూసీ ముసుగులో లూటిఫికేషన్ మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. వీఆర్ నాట్ అగెనెస్ట్ మూసీ రిజనవేషన్. అగైన్ అండ్ అగైన్ వీఆర్ క్లారిఫై. ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళన, సుందరీకరణ, పునర్జీవమా? ఏది? పూటకో మాట చెప్తూ ఇలా పేదల ఇండ్లు కూల్చే హక్కు నీకు లేదు. 10,017 ఇండ్లు కూలగొట్టారట. 10,017 ఇండ్లు అంటే ఎన్ని లక్షల జీవితాలు కదా. ఒక్కొక్క ఇంట్లో 5-10 మంది ఉంటారు. ఒక్కొక్క ఇల్లు 3 అంతస్తులు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లు ఉంటారు, సెకండ్ ఫ్లోర్లు ఉంటారు, థర్డ్ ఫ్లోర్లు ఉంటారు. 1 లక్ష జీవితాల్ని కూలుస్తా అంటున్నావు నువ్వు. ఇప్పటికే హైడ్రా పేరు మీద 1 లక్ష జీవితాలు కూల్చినావు. ఇప్పుడు మూసీ పేరు మీద ఇంకో 1 లక్ష జీవితాలు కూల్చడానికి నువ్వు తయారైనవు. కానీ ఈరోజు